ఆ దొంగలను తరిమి కొట్టి మరి వచ్చే ఎన్నికల్లో కూడా దేశాన్ని కూడా మనమే మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నాం. మరి అందరూ అక్కడక్కడ ఉన్న అన్నలు కార్యకర్తలు మరి మంత్రి గారు కూడా మరో 5 నిమిషాల్లో విచ్చేస్తున్నారు కాబట్టి తమ తమ సీట్లలో ఆశీనులు కావాలని కోరుకుంటూ అరే బలగం బలగం కాంగ్రెస్ బలగం ఇది మట్టి తల్లి ఎదలే ముద్దాడిన బలగం 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 కాంగ్రెస్ బలగం ఇది మట్టి తల్లి ఎదలే ముద్దాడిన బలగం ఇది మట్టి తల్లి ఎదలే ముద్దాడిన బలగం
మన గౌరవనీయులు భాస్కరాచార్య గారికి ఇదే మా ఆర్థిక ఘన స్వాగతం. దయచేసి కార్యకర్తలు ఈరోజు ఈ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే గౌరవ ఎంపీ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులకు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మార్కెట్ కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం. మార్కెట్ కమిటీ పాలకులు పెద్దలు చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రమాణ స్వీకార పత్రం అను నేను చిలుక మధుసూదన్ రెడ్డి అను నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం నిబంధనలు మరియు బైలా ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అను నేను భాస్కరాచార్య అని నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం నిబంధనలు మరియు బైలా ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒకేసారి చేయాల్సి ఉంటుంది. నేను అనే దగ్గర మీ పేరు చదువుకోండి. అను నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం పాలకవర్గ సభ్యుడిగా నియమించబడినాను. మేము నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం నిబంధనలు మరియు బైలా ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ మరియు మెంబర్లందరూ కూడా వారి స్థానంలో ఆశీర్వాదాలు కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా ఇంటి పెద్దన్న శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ప్రజలతో పాటు మా ప్రియతమ శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారు, మా ప్రియతమ ఎంపీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల కిరణ్ రెడ్డి గారి దీవెనలతో ఈరోజు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా రైతుల పేరు చెప్పి రైతు సంక్షేమాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పేసి నమ్మించి మోసం చేసి రైతుల గొంతు కోసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు పాతాళంలోకి తొక్కిరు. ఏదైతే
రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు. ఒక రైతు బిడ్డగా మీ అందరి ఆశీస్సులతో గత 10 నెలల ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరి దీవెనలతో మన అన్న శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమమే ధ్యేయం, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట నిలబెట్టుకున్నటువంటి ప్రజా నాయకుడు, ప్రజా ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారు కల్లపల్లి మాటలు చెప్తా ఉన్నారు. రైతులు మేలుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసాను కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు సంక్షేమాన్ని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు రైతు భరోసా నిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసిందో 6 గ్యారంటీ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ గడ్డి అన్నారం మార్కెట్ అనేది గతంలో మనం చూస్తా ఉన్నాం. కొత్తపేట పళ్ళ మార్కెట్ లో ఉండే ఈ గడ్డి అన్నారం మార్కెట్ కింద ఎన్టీఆర్ మార్కెట్, 2 రైతు బజార్లు, ఉప్పల్ రైతు బజార్, బోడుప్పల్ రైతు బజార్తో పాటు స్టార్టర్ హౌస్ చెంగిచెర్ల మార్కెట్ ఉన్నాయి. దాదాపు 6 మార్కెట్లతో పాటు ఈ యొక్క పళ్ళ మార్కెట్ నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఈరోజు గడ్డి అన్నారం మార్కెట్ ఉంది. కానీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, రైతులను రోడ్ల పాలు చేసింది. 3 సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంగణంలో ఉన్నటువంటి రైతులను, ఏజెంట్లను రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. ఆ రైతుల ఉసురు ముట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం పాతాళానికి పోయింది. మరి ఆ రోజు రాత్రికి రాత్రి రోడ్డు మీద పడేస్తే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డితో పాటు అనేక మంది నాయకులు వచ్చి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. మా రామన్న కూడా వచ్చి రైతులకు ఆ రోజు భోజనం పెట్టింది, మా మల్లెడ్డి రామన్న కూడా. నేను చెప్తా ఉన్నా, ఏదైతే కోయడాలో రోడ్ల మీద పడేసి రైతులను ఇబ్బంది పెట్టినామో అదే ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కాళ్ళు పట్టుకున్నా సరే మార్కెట్ కట్టిస్తా అని చెప్పేసి కూడా నేను ప్రమాణం చేస్తా ఉన్నా. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. మా ప్రియతమ నాయకులు మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో ఒక అధునాతన మార్కెట్ ఈ రోజు ఏర్పడబోతా ఉంది. దుద్దిల శ్రీధరబాబు గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి గారి ఆశీస్సులతో, చామల కిరణ్ రెడ్డి గారి దీవెనతో, మా రామన్న గారి మరి ప్రియమైన ఆశీస్సులతో ఈ యొక్క రైతులారా అధైర్యపడకండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మనతో అండగా ఉంటుంది. రైతు ఏజెంట్లారా మీరు ధైర్యంగా ఉండండి. నేను మాట ఇస్తున్నా, తప్పకుండా ఈ రైతు మార్కెట్ లో అవినీతి రహిత పాలన చేస్తా. ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా నాకు సంక్షేమం తెలుసు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంకి వచ్చా ఈరోజు రైతులకు మాటిస్తా ఉన్నా. రైతులను మోసం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులని రోడ్డు మీద ఆడకుండా రైతు సంక్షేమ ధ్యేయంగా, రైతు కళ్ళల్లో అన్నం చూసే విధంగా ఈరోజు మేమందరం ప్రమాణం చేస్తా ఉన్నాం. మేమందరం వీటికి వచ్చింది ఏదో బాధ్యత చైర్మన్ అని, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కాదు. ఓ రైతు బిడ్డగా మీకు మాట ఇస్తున్నా, రైతు బిడ్డగా ప్రమాణం చేస్తా ఉన్నా. రైతు సంక్షేమాన్ని కోరుకున్నటువంటి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు బాధ్యతగా ఉంటాం. ప్రతి ఒక్కరు ఈరోజు మాట ఇస్తున్నాం. మా భార్గవర్గం అంతా మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న మార్కెట్ కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాల చరిత్ర విధంగా మార్కెట్ ను గట్టపుతామని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు నేను కష్టపడి పైకి వచ్చిన గత 20 సంవత్సరాల నుంచి ఈరోజు విద్యార్థి దశ నుంచి రాజకీయంగా వెళ్తూ నాకు అడుగున పోసేటువంటి నా కుటుంబ సభ్యులతో పాటు పత్రికా సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నా కష్టం చూసిరు, ప్రతి ఒక్కరిని మాటిస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నా. గతంలో ఇలా కష్టపడరు, దానికి రెట్టింపు స్థాయిలో కష్టపడతా. నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబ సభ్యులకు కానీ, నన్ను నమ్ముకున్నటువంటి నా బంధువులకు కానీ, నన్ను నమ్ముకున్న రైతులకు కానీ
ఈ రోజు పత్రికా విలేకరుల సాక్షిగా చెప్తా ఉన్నా, నా యొక్క ఆత్మీయ నా యొక్క మిత్రులందరికీ చెప్తా ఉన్నా, నా ఎంప్లాయ్మెంట్ సోదరులకు చెప్తా ఉన్నా, ఏది ఏమైనా మీ అందరి శ్రేయస్సు కోసం తలబెడతా, నిలబెడతా, ముందుని కొట్లాడతా, మార్కెట్ లో అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో గట్లాడి పని చేపిస్తా అని చెప్పేసి మాట ఇస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మరి ఇంకో అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు ఎక్కే మల్లేశం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కొద్ది నిమిషాల్లో మన ప్రియతమ నాయకురాలు అడవి బిడ్డ సీతక్క గారు వస్తున్నారు. దయచేసి అందరూ ఉండండి. గడ్యారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, డైరెక్టర్గా, చైర్మన్ గా నా తమ్ముడు చిల్కా మసూదన్ రెడ్డి, ఒక యంగ్ డైనమిక్ లీడర్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. దానికి ముఖ్య అతిథులుగా మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, పెద్దలు స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా తమ్ముడు మల్రెడ్డి రామరెడ్డి రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్, మా సహచర ఎమ్మెల్సీ పెద్దలు బుగ్గారం దయానందన్న గారు, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ సత్తయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా సోదర సోదరీమణులకు, రైతులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యకర్తకు మీరు చైర్మన్ సెలెక్షన్ చేసి డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్లను ఎన్నుకొని ఈ మార్కెట్ను డెవలప్ చేయాలి అని చెప్పి వారికి అప్పచెప్పిండ్రు. నాది ఒకటే, నేను కూడా స్థానికున్నే కనుక ఒకటే నా మనవి, కోయడలో ఉన్న 100 ఎకరాలలో ఈ ఫ్రూట్ మార్కెట్ డెవలప్ చేసి అందులో ఇంకా కూడా కొన్ని మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు కూడా వస్తాయి. ఈ విధంగా బాగా డెవలప్ చేసినట్టయితే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిలోకి పోతుంది. ఒక మంచి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్ని తెలుసు కనుక తప్పకుండా మీకు ఫండ్ రిలీజ్ చేస్తాడు. మీ గట్టి నాయకులు కూడా, మన గట్టి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మా వంతు కృషి కూడా మేము తప్పకుండా చేస్తాం. ఇది మనం ఒక టెంపరీ ఒక లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆనాటి ప్రభుత్వం అక్కడి నుండి తీసుకొచ్చి టెంపరీ చేసిర్రు. కానీ ఈ వచ్చే 4 సంవత్సరాలలో ఈ మార్కెట్ యార్డును కోయడలో నిర్మించాలి. మీ పీరియడ్లోనే దాన్ని బ్రహ్మాండమైనగా తీర్చిదిద్దాలి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకి, చైర్మన్, పాలక మండలికి అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మల్లేశ్వర, మీ సహకారం తప్పనిసరిగా అవుతాం. మరొక ఎమ్మెల్సీ సభ్యులు బొగ్గారపు దయానంద్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతా ఉన్నా. గుండెండి వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడున్నా సరే వేదిక మీకు రావాలి. అదేవిధంగా విచ్చేసిన ఈనాడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చిలుక మధుసూదన్ రెడ్డి గారికి, మరియు వైస్ చైర్మన్ గారికి, మరియు డైరెక్టర్స్ కు, మరియు స్థానిక ఎమ్మెల్యే మన మల్రెడ్డి రంగారెడ్డి గారికి, మరియు రామరెడ్డి గారికి, మరియు మన ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, రైతులకు, సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ మన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కు మరియు డైరెక్టర్స్ కు అందరికి కూడా నా తరఫున, వేదికను అలంకరించిన తరఫున, మరియు విచ్చేసిన రైతుల తరఫున, అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇవాళ తోటి మా ఎమ్మెల్సీ మల్లేశం గారికి,
అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీగా నేను ఉండడము, అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కమిటీని అనౌన్స్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క డెవలప్మెంట్ ను ఈ యొక్క పీరియడ్ లో కంప్లీట్ చేసి మన రైతులకు మరియు అందరికి కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చేయాలని అతి త్వరలో ఈ కమిటీని ఉంచి ఈ యొక్క దాన్ని కంప్లీట్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వ్యవసాయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. జై హింద్, జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి అన్న. కార్యక్రమానికి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈనాటి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా సోదరులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రుడు కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశ గారు, బుగ్గారపు దయానంద్ గారు, డిసిపి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనం ఒక్కసారి ఆలోచించాలి, రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎప్పుడైనా ఆలోచిస్తుందో అనేది ఈ గడ్డన్నారం మార్కెట్ ను చూస్తేనే అర్థమవుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. గతంలో 2013-14లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోయడ్లో 172 ఎకరాలు మార్కెట్ కొరకు కొని ఇస్తే ఇప్పుడు 11 సంవత్సరాలైనా కనీసం ఆడ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయని ఈ 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అది చెయ్యకుండా ఉన్న మార్కెట్ ను ఉన్న పలంగా గతంలో 3 సంవత్సరాల కింద ఆడికెన్ని తోసి రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద పడేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతులు ఏడ అమ్ముకోవాలో తెలియదు, వినియోగదారులు ఏడ కొనాలో తెలియదు. ఆ విధంగా ఈ రోజు కూడా 3 సంవత్సరాల నుంచి రోడ్ల మీద పండ్లు అమ్ముకునే పరిస్థితి ఈ గడ్డన్నారం మార్కెట్ కు దాపరిచిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మేము చాలా సార్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కూడా నిలదీసినాం. ఆ రోజు కోయడ మార్కెట్ లో టెంపరీగా 15-20 కోట్లు ఖర్చు పెట్టి షెడ్లు వేస్తే ఒక్కరోజు 24 గంటలు కూడా ఉండకుండా చెట్లు గాలికి విరిపోయినాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదే 20 కోట్లు పెట్టింటే ఈ పాటికి టెంపరీ షెడ్లన్నా కోయడ మార్కెట్ లో అయ్యేటివని నేను అప్పటి నుంచి మేము ఎల్బీ నగర్ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. ఒక పక్కన రైతులకు అన్యాయం జరుగుతుంది, ఒక పక్కన వినియోగదారులకు అన్యాయం జరుగుతుంది, ఒక పక్కన మరి ఏడ కొనాల్లో ఏడ అమ్మాల్లో తెలియని పరిస్థితి ఈ మార్కెట్ కు ఏర్పడ్డదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళనందరినీ ఏరి కోరి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ పాలకవర్గం నిర్మించారు. ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి ఈ పదవులు దక్కినాయి తప్ప వేరే వాళ్ళకు లేవని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఖచ్చితంగా పదవులు వస్తాయని మరి భాస్కర్ చారి లాంటి గారికి కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు పదవులు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా తొందరలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతుల సమస్యల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి తొందరలో మార్కెట్ ను కంప్లీట్ చేస్తే మరి రైతులకు కానీ వినియోగదారులకు కానీ న్యాయం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక మీద
చాలా మంది పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రమణ. పెద్దలు గౌరవనీయులు మరో ముఖ్య అతిథి, మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మనస్ఫూర్తిగా తనను అభినందిస్తూ ఇంకా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు కూడా వన్నె తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా నల్గొండ ఎంపీ గారు మా అన్న భువనగిరి ఎంపీ గారు మా అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గ డైరెక్టర్లందరికీ కూడా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హోల్ హార్టెడ్లీ టు దెమ్. నిజంగా కూడా చాలా పెద్ద మార్కెట్ కమిటీ ఇది. 2021లో ప్రారంభించినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది అభివృద్ధి నోచుకోలేదు. మరి మా మదన వచ్చిన తర్వాత తప్పకుండా ఇది అన్ని రంగులతోనే అన్ని హంగులతోని అభివృద్ధి చెంది ఈ యొక్క మార్కెట్ కమిటీ అంటే ఈ విధంగా ఉండాలని తను శాయశక్తుల కృషి చేసి మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన మన చిలుక మదన్న తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారని, అభివృద్ధి చేయాలని అన్ని విధాల ప్రభుత్వం సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ మార్కెట్ అభివృద్ధి పరచడంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక పెద్ద నాయకుడుగా రేవంత్ రెడ్డి బాధ్యత తెలియజేస్తూ, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితుడు మా అన్న రాహుల్ గాంధీ ప్రియా పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. 2 నిమిషాల్లో మన అడవి బిడ్డ సీతక్క గారు రాబోతా ఉన్నారు. ఈరోజు ఈ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి నా సోదరుడు చిలుక మధు, అలాగే వైస్ చైర్మన్గా భాస్కర్ సోదరుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 10 నెలల నుంచి మీరు చూస్తున్నారు. ఏదో విధంగా పనిచేసినటువంటి కార్యకర్తలను బలోపేతం చేయాలని 10 ఏళ్ళు అపోజిషన్లో ఉండి పోరాటం చేసినటువంటి నాయకులందరినీ గుర్తించి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ లోకల్ శాసన సభ్యులు మా అన్న మల్రెడ్డి రంగన్న, అలాగే మా అందరి సోదరుడు కవంపల్లి సత్యనారాయణ అన్న ఎమ్మెల్యే గారు, అలాగే మల్రెడ్డి రామన్న రోడ్ల కార్పొరేషన్ చైర్మన్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జిల్లా చైర్మన్లు ఉన్నారు. మన పెద్దంబర్పేట చైర్మన్ కొత్తగా అయిన జయశ్రీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మన తుర్కేంజల్ ఆదిపట్ల చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ జెడ్పీటీసీలు కూడా మైపాల్ గారు, దాస్ గౌడ్ గారు, అలాగే ఎంపీపీ మహేందర్ గౌడ్ గారు, రేఖా మహేందర్ గౌడ్ గారు. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పిసిసి కార్యవర్గ సభ్యులు శివకుమార్ గారు, మంగమ్మ గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే పేరున చాలా మంది నాయకులు, అందరికీ కూడా అన్న ఏమనుకోవద్దు, వీళ్ళ పేర్లు మర్చిపోయినా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు తెలుసు రాజకీయాలు అన్నిటికంటే పెద్ద అంశం ఏంటంటే పేరు మర్చిపోతే మన భవిష్యత్తులో దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ అంతా బాగానే ఉంటుంది కదా, కిరణ్ కుమార్ రెడ్డి నా పేరు మర్చిపోయింది, ఇంత అన్యాయం మననే గెలిపిస్తుంది, ఇక అప్పుడే మర్చిపోయినట్టు ఇక 4 ఏళ్ళలో ఏం చేస్తుండో ఇద్దరు అనుకుంటారు. దయచేసి నన్ను క్షమించాలి. కాబట్టి మీ అందరు కూడా ధనరాజన్న మర్చిపోయినా అందరికి కూడా పేరున
మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈరోజు ఇంకో కార్యక్రమం కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ 10 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరు కూడా, మా అన్న కూడా ఉన్నాడు మర్చిపోయిన సత్తయ్య గారు, కొత్త కుర్మ సత్తయ్య గారు, అసలే చైర్మన్, ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరే ముందు చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది తిరిగి ఇంకా చూస్తే. సో నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎల్బీ నగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టిండు? మొట్టమొదటి కార్యక్రమం ప్రగతి భవన్ కంచె తొలగించి ప్రజాభవన్ చేసి ప్రజలకు దాన్ని సమస్యలు వినే విధంగా ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు సెక్రటేరియట్ భవనాన్ని మనం ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతే ఇదేదో ఇంద్రభవనం లెక్క ఉంది, దీంట్లో రాజు ఉంటాడా ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఉంటే ఈరోజు దాన్ని ఓపెన్ చేసి ప్రజలందరూ ఎవరైనా వాళ్ళ కష్టాలు మంత్రులకు చెప్పుకోవాలంటే 100 మంది 1000 మంది కూడా ఈరోజు సెక్రటేరియట్ పోయే విధంగా పాలన తీసుకొచ్చింది. మన రాష్ట్రం అప్పుల పాలైందని అందరికీ తెలుసు. ఎంత అప్పుల పాలైందో కూడా తెలియకుండా మనము 10 ఏళ్ళు పరిపాలించడం మన దురవారు. 3 లక్షల కోట్లయిందా, 4 లక్షల కోట్లయిందా, ఎన్ని లక్షల కోట్లయిందో కూడా చీకటి జీవోలు చేపట్టి తెలియలేదు మనకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు సెక్రటేరియట్ల మంత్రులందరూ కూర్చొని పనిచేసి అన్ని శాఖలలో అప్పులే ఉన్నాయి. ఈవెన్ సివిల్ సప్లైస్ లాంటి శాఖలో కూడా 80,000 90,000 కోట్ల అప్పులు. ఇవన్నీ తీసి చూస్తే దగ్గర 7 లక్షల పైచీలు కప్పయింది. దేనికైందే అంటే ఏది గొంగడి కూడా కదలలే. ఒకటి మాత్రం కదిలింది, ఏడా కాళేశ్వరంలో ఆ పిల్లర్లు కదిలింది. అర్థమైందా? పెట్టిన పెట్టుబడికి ఏం కదిలిందా అంటే మన భవిష్యత్తు ఏం కదలలే. 1,50,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం పిల్లర్లు కదిలినాయి తప్ప తెలంగాణలో ఏం జరగలేదు. అట్నే ఈరోజు ఈ మార్కెట్ విషయం కూడా ఇప్పుడే చర్చ చేస్తున్నాం మా మల్లెడ్డి రంగన్నతో. ఏం చేద్దామన్నా ఈ మార్కెట్ కథ ఏంటంటే, రంగన్న చెప్పింది ఈ మార్కెట్ ఈ భూమి కూడా నాకు తెలిసి ఈ భూమి లీజుకు తీసుకురంట. అంటే మనకు 1000 కొద్ది ఎకరాలు ఉన్నాక కూడా చెప్తా, ఇప్పుడు 1000 కొద్ది ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి ఉన్నాక కూడా మన చిన్నదొర, గత ప్రభుత్వంలో చిన్నదొరకు దోస్తు అని చెప్పి ఈ ల్యాండ్ ఆయనదైతే దీనికి 75 లక్షల కిరాయి కట్టి మరీ ఇక్కడ దుకాణం పెట్టినట్టు. అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తుండో తెలియకుండా గత ప్రభుత్వాలు పరిపాలించింది. మంచిగా ఏదైనా గవర్నమెంట్ జాగా తీసుకొని ఆ గవర్నమెంట్ జాగాల కట్టుకొని ఉంటే మన ఆస్తి మనకు ఉండేది కదా. ఇవాళ నేను మా కొత్త చైర్మన్ సార్ ఒకటే చెప్తున్నా, గత 15 ఏళ్ల నుంచి ఒక యువజన నాయకునిగా, స్టూడెంట్ విభాగం నాయకునిగా కష్టపడి పైకొచ్చిండు. నేను చెప్తలేదు, కష్టపడి పైకొచ్చిండు. ఇవాళ ఆయనకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరిచి మంచి కార్యక్రమాలు చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా, చిలుక మదైనా అవకాశం వచ్చినప్పుడు పని చేసి మంచి పేరు తెచ్చుకొని ఏమన్నా సంస్కరణలు చేసి అరే మంచి పరిపాలన అందించిర్రు, ఇచ్చినటువంటి పదవిని మంచిగా నిబద్ధతతో చేసిర్రు అన్నప్పుడే రెండోసారి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారైనా మెంబర్లైనా అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఇక ముఖ్యంగా ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే, నేను చెప్తాను, ముఖ్యంగా ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు గత 10-15 రోజుల నుంచి మీరు టీవీలలో పేపర్లలో చూస్తున్నారు, మూసీ నది అనేది నిజాం కాలం నుంచి ఒకప్పుడు మూసీ నదిలోకి వెళ్ళి నీళ్లు ముంచుకొని తాగే పరిస్థితి ఉంటుండే నిజాం టైంలో. అటువంటి మూసీ నదిని మనం నది అన్న విషయాన్నే మర్చిపోయే స్థాయికి తెచ్చి దాన్ని మనము ఓ డ్రైనేజ్ లెక్క చూస్తాం, అది నది అనుకో. ఇవాళ నా నల్గొండ జిల్లా ఇప్పుడు మన మంత్రివర్యులు, మన అడవి బిడ్డ, మన తెలంగాణ ఐరన్ లేడీ మా అక్క సీతక్క గారిని స్టేజ్ మీద కావాలిస్తున్నాం. ఇస్తాం మీకే కూర్చోండి. అయితే
ముఖ్యంగా ఈ మూసీ నది గత ప్రభుత్వాలు కూడా ప్రతిసారి మూసీ నది గురించి మాట్లాడుకుంటూ వస్తాయి. ప్రతిసారి మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పి మేనిఫెస్టోలలో పెడతారు. పోయిన ప్రభుత్వంలో కూడా కేటీఆర్ గారు ఆయననే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మూసీని కాపాడాలన్న ప్రయత్నం చేస్తామని చెప్పి ఏం చేయలే, మాటల వరకే ముచ్చట వరకే జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వారిలో వచ్చి నేను మొన్న ముఖ్యమంత్రి గారితో కూర్చొని కొన్ని విషయాలు తెలుసుకున్నా, మీకు కూడా చెప్తా 2-3 ముచ్చట్లు. హైదరాబాద్ నగరం ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీలు ఈరోజు 2 సెంటీమీటర్ల వర్షపాతానికే తట్టుకునే పరిస్థితి ఉంది. ఈ మధ్య వారం 10 రోజుల క్రితం ఒక 3 గంటలలో 29 సెంటీమీటర్ల వాన పడ్డది. మరి మిగతా 27 సెంటీమీటర్ల నీళ్లు ఎవరిని బుల్డోజ్ చేసుకుంటే ఎవరి ఇళ్ల మీద పడుతుందో కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు హైదరాబాద్కు ఉంది. ఒకప్పుడు వానలు నిజాం సమయంలో వానలు పడేటప్పుడు ఈరోజు క్లౌడ్ బస్టింగ్ అని వాతావరణ మార్పుల వల్ల వాన ఏమంటారు తుప్పర్ల మాదిరిగా చిన్నగా పడతలేదు. క్లౌడ్ బస్టింగ్ అంటే ఒకేసారి భారీ ఎత్తున వాన పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చెయ్యాలి. దీనికి సంబంధించి నేను భువనగిరి ఎంపీగా నా దగ్గర 4 నియోజకవర్గాలలో ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఉంటుంటారు. అక్కడ మీరుంటే మీరు డెఫినెట్ గా ఈరోజు శుభం గార్డెన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం రైతులం, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ఈ మూసీ నది పండించేటువంటి పంటను కూడా అమ్ముకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ డ్రైనేజ్ వల్ల. డ్రైనేజే కాదు, ఇది మానవ తప్పిదం వల్ల డ్రైనేజే కాకుండా ఫార్మా కంపెనీల వ్యర్థం అన్ని రకాల కలుషితం చేసి ఎవరి ప్రాణాలతో ఆడుకుంటున్నారే. నల్గొండ జిల్లాల గతంలోనే ఫ్లోరైడ్ ప్రాబ్లం తోటి కొన్ని ఏళ్ళు మా తాతలు మా తండ్రులు అనుభవించింది. ఈరోజు దాన్ని అధిగమించిన తర్వాత ఈరోజు మూసీ నది నీళ్లు డైరెక్ట్ గా మా పొలాలలోకే వస్తున్నాయి అక్కడ. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని 4ంటికి పెట్టినాం. ముఖ్యంగా ఈరోజు మరొకసారి మా తమ్ముడు చిల్క మధును మరొకసారి అభినందిస్తూ ఆయనకి ఇచ్చినటువంటి ఈ టర్మ్ని ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ ఫ్రూట్ మార్కెట్, ఈ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ రూపురేఖలు మార్చాలని, ఎందుకంటే చైర్మన్ సాబ్ కి డైరెక్ట్ సీఎం గారి దగ్గర పోయి యాక్సెస్ ఉంది. పోయి కూర్చొని అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారితో చర్చ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ఫస్ట్ దీన్ని ఇమీడియట్ ఇక్కడి నుంచి వెకేట్ చేయించి ప్రభుత్వ భూమి తీసుకొని అక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేసి తరతరాలు గుర్తు పెట్టుకునేటట్టుగా నీ హయాంలో తరతరాలు గుర్తు పెట్టుకునేటట్టుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం కట్టాలని సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలన్నా. రాష్ట్ర అభివృద్ధితో పాటు పనులతో నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మన చామల కిరణ్ మా మార్కెట్ ఇవ్వాలని కోరుతూ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇప్పుడే విచ్చేసినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి పరిస్థితి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు నాకు మా కుటుంబానికి చిన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితురాలు అడవి బిడ్డ మా అక్క దనసరి అనసూయ సీతక్క గారికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ తరఫున కరతాంతరంతో స్వాగతం కోరుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన అభిమాన నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముద్దుబిడ్డ నాకు అత్యంత సన్నిహితుడు. ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా మల్లెడి రంగారెడ్డి గారి నాయకత్వాన్ని కోరుతూ గ్రామ గ్రామాల వార్డులో రంగన్న ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి మొత్తం 350 వ్యక్తిని నేనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడో ఇదే పథంలో రంగన్న ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్టేజ్ మీద బల్లా గురించినటువంటి ఒక నాయకుడుగా చెప్తా ఉన్నా. మా రంగన్న దసరాకు మరి జన్మదినం ఉంది. దసరా లోపు రాష్ట్ర మంత్రివర్గంలో మా మంత్రివర్గంలో మరి మా రంగన్నకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ యొక్క అమ్మవారి కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మంత్రివర్గం తప్పకుండా మా రంగన్నకు మంత్రి వస్తుంది. మంత్రి వచ్చిన తర్వాత మా మార్కెట్ కూడా పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మా అభిమాన నాయకుడు
మీ అభిమాన నాయకుడు ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈనాటి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈ రాష్ట్రానికే ఒక సోదరిమణి, ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాలను తిరిగి తెలుసుకున్నటువంటి మనందరి అక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదరులు పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో చాలా మంది ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ రాష్ట్ర రోడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులు, రైతులు, అభిమానులు, ప్రెస్ మిత్రులు, ఈనాటి పాలక వర్గానికి అధ్యక్షులుగా ఛార్జ్ తీసుకుంటున్నటువంటి మిత్రుడు మసూదన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ భాస్కరాచారి గారు, సభ్యులందరూ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. మనం ఒక్కసారి ఆలోచిస్తే గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఒక పెద్ద మార్కెట్ కమిటీ. ఈ మార్కెట్ కమిటీని అక్కడి నుండి మార్చాలని మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోహెడాలో ఒక పెద్ద మార్కెట్ కట్టాలని ఆ రోజు దాదాపుగా 300 ఎకరాల భూమిని అక్కడ కేటాయించినాం. కానీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏమి చేయకపోగా అక్కడ కొన్ని షెడ్లు వేస్తే మనుషులే చచ్చిపోయే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ షిఫ్ట్ చేసినారు. ఆ రోజు మేము ప్రభుత్వంలో లేము, నేను ఎమ్మెల్యేగా లేను, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. మేమందరం పోయి అడిగితే ఎవ్వరి ద్వారా జవాబు రాలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతాంగానికి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎక్కడ లేని పథకాలు పెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తి మీద పెట్టిండ్రు. అయినా ఈరోజు ఆ పథకాలన్నీ అమలు చేసుకుంటూ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు వచ్చి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని, ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు న్యాయం చేయాలని, ఈ రాష్ట్రంలో పట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, హరిజన గిరిజనుల కోసం, రెక్కాడితే డొక్కాడినటువంటి పేద రైతుల కోసం, పేద ప్రజానికం కోసం ఒక చక్కటి పథకాలు పెట్టి అమలు చేయాలని ఈరోజు ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా మనం ఏదైతే 6 పథకాలు అమలు చేయాలనుకుంటున్నామో ఇప్పటికే మహిళలకు బస్సులను ఉచితంగా ఇస్తున్నాం.
200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా రేపు రాబోయేటువంటి అతి త్వరలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి పింఛన్లు ఇవ్వాలని, ఏ పథకాలైతే ఆ రోజు ఎన్నికల ముందు అమలు చేయాలనుకున్నామో అవన్నీ కూడా అమలు చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కార్యక్రమాలు చేయాలంటే డబ్బులతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఒక రోజు వెనుకైనా ముందైనా అమలు చేసి తీరుతామనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తల యొక్క శ్రమతో, మీ అందరి యొక్క శ్రమతో, ప్రజల యొక్క దీవెనతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ దీవెనలను మేము ముందుంచుకోవాలని ఈరోజు కార్యకర్తలకు ఎన్నైతే పదవులు ఉన్నాయో అన్ని కూడా ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినాం. ఈ యొక్క చేపట్టే కార్యక్రమంలో వేదిక మీద చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఏదో రకంగా మన ముఖ్యమంత్రి గారు పదవులు ఇచ్చి ఆదుకుంటా అని చెప్పిండు. తప్పకుండా నా బాధ్యతగా నేను కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఎవరైతే సీనియర్ గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి. మీ అందరికీ ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా మీకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని మీ చేతికి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు ఈ యొక్క మార్కెట్ కమిటీ విషయానికి వస్తే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. 2021లో బాట సింగారానికి ఈ మార్కెట్ కమిటీ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ స్థలాలు ఉండి కూడా నెలకు 70 లక్షల రూపాయల కిరాయిను ఈ భూమికి ఇస్తున్నాం. అంటే భూమికి మాత్రమే 70 లక్షలు ఇస్తున్నాం. అంటే ఇప్పటికి 20 కోట్ల రూపాయలు కేవలం ఈ 2-3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లోనే 20 కోట్ల రూపాయల కిరాయి కట్టినామంటే ఎంత దౌర్భాగ్యులో ఈ టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఎవరిది 70 లక్షలు? కేటీఆర్ కుటుంబంలో సభ్యునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు మీద నెలకు 70 లక్షల రూపాయలు దోచుకుంటున్నారంటే ఎవరి అబ్బ సొమ్మని దోచుకుంటున్నారు అని అడిగితే ఎక్కడ జవాబు కూడా రాలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయినా ఇప్పుడు మా మార్కెట్ కమిటీ వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి రైతుల కోసం, రైతాంగం కోసం, ఇక్కడ ఉండేటువంటి ట్రేడర్స్ కూడా మీరందరూ ఆలోచించండి. ఈ 70 లక్షల రూపాయలు అతి త్వరలో కట్టేది లేకుండా ప్రభుత్వం పొలాల మీద, ప్రభుత్వ భూముల మీద పెట్టడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఉండేటువంటి రైతులకు, ట్రేడర్లకు న్యాయం జరిగే విధంగా 1 రూపాయి లంచం తినకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎవరైనా ఈ యొక్క రైతులకు కానీ, ఇక్కడ వచ్చేటువంటి రైతాంగానికి కానీ, ట్రేడర్లు కూడా, ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా రైతులకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి. మీకు మేము అండగా ఉంటాం. రైతు ఉంటేనే మనందరం ఉన్నాం. రైతు పండించలేకపోతే మనం బతకలేని పరిస్థితి. మనం అన్నం తినాలన్నా, రొట్టె తినాలన్నా, కూరగాయలు తినాలన్నా గ్రామాలలో రైతులు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప రైతు లేకపోతే మన జీవితాలే లేవు అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే రైతుల కోసం ఎక్కడి వరకైనా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ప్రభుత్వంలో రైతాంగం కోసమే వచ్చిన ప్రభుత్వం. తప్పకుండా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను
మనవి చేసుకుంటూ, ఏది ఏమైనా ఈ యొక్క మార్కెట్ కు ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఉన్న మార్కెట్ ను కాపాడుకుందాం. ఈ చరిత్ర ఉన్న మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి నేను మన పాలక వర్గానికి అన్ని విధాలుగా నేనే అండగా ఉంటా. ఈ పాలక వర్గం ద్వారా ఇక్కడ ఉండేటువంటి కొత్త మార్కెట్ ను నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు ఎక్కడ నిర్ణయం చేస్తే అక్కడ మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నా. నేను 3 నెలల కిందనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. మార్కెట్ను ఏదో రకంగా ఇప్పటికే 350 కోట్ల రూపాయలు అన్ని మార్కెట్ల డబ్బులు మన దగ్గర పెట్టిండ్రు. ఈ డబ్బులన్నీ కూడా అవిటితో పాటుగా ఈ మార్కెట్లో 1500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ ఉన్నటువంటి మార్కెట్ ఇది. కాబట్టి ఈ మార్కెట్ ను అన్ని విధాల రైతుల కోసం, రైతాంగం కోసం, మనం బతికించేటువంటి రైతులే మనకు ఈ దేశానికి రైతులే వెన్నుముక్క. వాళ్ళని కాపాడుకుంటూ వ్యాపారస్తులు కూడా మీరు అందరూ కూడా రైతులకు సహకరించాలని, ఎవరైతే రైతులు కాకుండా మీకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిద్దాం. అవసరమైతే రైతులకు కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఇప్పటికే ఇంతకు ముందు మనకు సెక్రటరీగా ఉన్న నరసింహారెడ్డికి చెప్పిన, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కార్డులు ఇవ్వండి, రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి అంటే అప్పటికే కార్డులు కూడా తయారు చేసినాము, ఇస్తామని చెప్పి గతంలో ఉండేటువంటి సెక్రటరీ అన్నారు. ఇప్పుడు ఉండే సెక్రటరీ గారికి కూడా ఇప్పుడే చెప్తున్నా, మీరు వెంటనే రైతులందరినీ గుర్తించండి. రైతుల దగ్గర ఒక లిస్టు రాసుకోండి. ప్రాధాన్యత రైతులకు ఇచ్చి రైతుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళను ఆదుకోవడానికి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు ప్రమాణం చేసినటువంటి పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళు పూర్తిగా రైతుల కోసం, మీ అందరి కోసం ఇక్కడ కష్టపడతారు. వాళ్ళందరికీ కూడా రైతాంగం మీదనే ప్రేమ ఉంటది. వాళ్ళకు అండగా నేనుంటా. కాబట్టి ఈ మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ముందుకెళ్దామని చెప్పి తెలియపరుచుకుంటూ, మీ అందరికీ ఈరోజు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సీతక్క గారు వచ్చినారు. సీతక్క ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి. ఆమె ఒక గట్టి మహిళా నాయకురాలు రాష్ట్రంలో ఉంది అంటే పేదల కోసం ఎప్పుడు అడవులలో కూడా తిరిగి, పేదలు రోడ్లు లేని దగ్గర ఉంటే కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆమె తిరుగుతుంటే మనం చూసినాం. నిజంగా సీతక్క గారిని మన అందరం కూడా ఒక్కసారి అభినందించమని, అందరినీ చప్పట్లతో ఆమెకు స్వాగతం చెప్పమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సాన్నిధ్యంగా ఉంటూ మరి తోబుట్టులా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క పెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్ అయినందుకు మనస్ఫూర్తిగా అక్క ఆడబిడ్డ దీవెనలు ఎప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారికి, అదే విధంగా వైస్ చైర్మన్ గారికి, వారి శాఖకు సంపూర్ణంగా మరి నా ఆశీస్సులు కానీ, మన సీఎం గారి ఆశీస్సులు కానీ, మన క్యాబినెట్ మినిస్టర్స్ అందరి యొక్క ఆశీస్సులు, మన తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులు, మా సమ్మక్క సారలమ్మ దీవెనలు కూడా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ సోదరుల మీద ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పెద్దలు మన ఎంపీ గారు, మరొక సోదరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా పెద్దలు రంగారెడ్డి అన్న గారు, మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, మరి పెద్దలు సత్యన్న గారు, ఎమ్మెల్సీ మల్లేశమన్న గారు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు, డిసిసిబి చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పత్రికా మీడియా సోదరులు, మరి ఎప్పటి నుంచో ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలు, మహిళా సోదరిమణులు, మరి వారి కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఎన్నో పోరాటాల ద్వారా విద్యార్థి సమస్యల మీద, యువకుల సమస్యల మీద, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని పని చేస్తూ వచ్చిండు. కాబట్టి ఈరోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు, ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది.
కాబట్టి మరి రైతన్నల సమస్యలు, అదే విధంగా రాష్ట్రంలోనే గడ్డి అన్నారం మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్. దాని యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడుతూ మరి ఎక్కడ కూడా కల్తీ రకమైనటువంటి ఫ్రూట్స్ కానీ ఇతరత్ర కానీ ఈ మార్కెట్లోకి రాకుండా ఒక స్వచ్ఛతను మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజాపాలనలో అని తెలియజేస్తూ మా సోదరులందరినీ కూడా అభినందిస్తూ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద, సీఎం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, మరి ఈ యొక్క కేబినెట్ మీద, ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు, తిడుతా ఉన్నారు, అబద్ధాలతోటి దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఇక నిన్న మొన్న 1000 ఎలుకలు తిన్న ఏనుగు తీర్థయాత్రలో బయలుదేరినట్టుగా 10 ఏళ్లలో ఏకకాలంలో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఊళ్ళలోకి వచ్చి ధర్నాలు మొదలు పెడుతున్నారు, మరి డ్రామాలు మొదలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లలో ఒక్క రోజన్నా మీకు ఏకకాలంలో కనీసం 1,00,000 మీరు చేసేటువంటి ఆలోచన 2 లక్షలు కాదు 1,50,000 ఏకకాలంలో చేసిరని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీములు తీసుకొచ్చి పని చేస్తూ ఉంటే మరి ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని మీద ట్రోల్స్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, మరి దాని ద్వారా ఆనందం పొందుతా ఉన్నారు. నేను ఇదే అడుగుతున్నా ఈ బీఆర్ఎస్ నాయకులను, మరి మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు? మీకెందుకు ఆలోచన వడ్లకు సరే మేము సన్న వడ్లకు ఇస్తాను, మరి మీరు సన్నవి కానీ దొడ్డు కానీ ఒక్క గింజకు కూడా ఎందుకు మరి మీరు బోనస్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు? కనీసం మద్దతు ధర కోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉద్యమాలు జరుగుతుంటే మరి మోడీ పంచనే ఉన్నారు తప్ప మరి మీరు ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడిరా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు గూడు గుడ్డ నీడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెందాలని కోరుకునే పార్టీ. కాబట్టి ఇవాళ పేదలకు ఉపయోగపడే స్కీములు, రైతులకు ఉపయోగపడే స్కీములను మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. దాని ప్రకారం ఉచిత బస్సు పెడితే మరి రోజు ఆడిపోసుకున్నారు. మరి ఉచిత బస్సులో, ఎర్ర బస్సులలో ఎక్కేది ఎక్కువ 99% పేదవాళ్ళు. కొంతమంది తోటి అనిపిస్తారు మా కొత్త బస్సు అని, అమ్మ మీకు వద్దనటోళ్ళు ఎక్కకండి, కానీ అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది చేతిలో చిల్లి గవ్వుండదు, ఎక్కడో చుట్టపైన చచ్చిపోయినా అని తెలుస్తుంది. మరి బస్సు ఎక్కుదామంటే 100 రూపాయలు చేతులు లేకుండా బస్సు ఎక్కనిచ్చేదా గతంలో? ఈ రోజు ఆ ఇంట్లో ఒక మహిళన్న పోయి మరి ఉచితంగా బస్సు ఎక్కి ఆ కుటుంబానికి దగ్గరగా లేదా బిడ్డలను చూసుకోవడమో, చావు కాడికి పోవడమో, పండగ కాడికి పోవడమో, ఇవాళ బతుకమ్మ పండగ వచ్చిందంటే మా ఆడకూతులందరూ కూడా ఉచితంగానే ఇళ్లలోకి చేరుతా ఉన్నారు. మరి గతంలో చూస్తే 100 ఎకరాల ఫామ్ హౌస్ లకు కూడా కరెంటు ఫ్రీ పోయింది, 100 ఎకరాలున్న చేర్లకు కూడా కరెంటు ఫ్రీ పోయింది. కానీ ఒక్క బుగ్గ, ఒక్క ఫ్యాన్ ఉన్న వాళ్ళకు కనీసం ఒక 100 మరి యూనిట్లు కూడా నీకు కరెంటు ఫ్రీ ఇవ్వాలనిపించిన గుడిసెలకు. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చి పేదోళ్ళ ఇళ్లలో కరెంటు వెలుగులు నింపిండు. ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు 400-500 ఉండేవు మన కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు గ్యాస్. వీళ్ళు రాగానే, బీజేపీ వాళ్ళు రాగానే ఎకాఎకిన 1200-1300 పెంచారు. ఈ రోజు పండగ పూట ఎంతో మంది మహిళలు అవస్థ పడుతున్నారు. ఇలాంటి కష్టాలను చూసి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. అదే విధంగా 10 ఏళ్లలో, అంతకుముందు 10 ఏళ్ళ ఉద్యమ కాలంలో ఇంటింటికి ఉద్యోగం, ఊరూర ఉద్యోగం అని ఊరగొట్టి మరి ఉద్యమాలలో పాల్గొనించే విధంగా వాళ్ళ యొక్క చదువులను కూడా పాపం మూలకేసుకొని తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది అనుకుని ఉద్యమం చేస్తే 10 ఏళ్లలో మీరు ఉద్యోగాలు ఇవ్వలే. మేము ఇవాళ ఉద్యోగాలు ఇస్తే డిఎస్సి వద్దంటారు, మరి ఇంకో దిక్కో టీచర్ లేరని ధర్నా చేయిస్తారు. మరి మీ ప్రభుత్వం కదా 10 ఏళ్లలో ఒక్కరిని కూడా ఒక్క డిఎస్సి కూడా వేయకుండా టీచర్ వద్దు, వాళ్ళు వద్దు, కేవలము మరి బర్రెలు కాయండి, గొర్రెలు కాయండి అని అట్లాంటి పద్ధతి మీరు తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అది రైతులైనా, విద్యార్థులైనా, మహిళలైనా, పేదలైనా
ఇవాళ ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే కనబడుతున్నాయి. రేపు కూడా మరి వేలాది లక్షలాది ఇల్లు కట్టియాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రణాళిక ప్రకటించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే పేదోళ్లకు పక్కా భవనాలు, కాంగ్రెస్ అంటేనే భూముల పంపకం 7 విడతలుగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ పంపిణీ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజన్న ఒక్క పేదల కన్నా భూములు పంచిరా నేను అడుగుతున్నా. కబ్జాలు అయితే చేసిర్రు, మరి ప్రజల చేతిలో ఉన్న భూములను కూడా వాళ్ళ సొంతంగా ప్లాట్లు వేసుకొని ప్లాట్ల రూపంలో అమ్మారు, కానీ ఎక్కడ కూడా విడతల వారీగా భూములు పంచలేదు. ఆ 7 విడతల భూములు పంచిన ఘనత కూడా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వందే. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో మరి మీరందరు ఇంత పండుగ వాతావరణంలో మా సోదరులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇదే ఉత్సాహాన్ని, ఇదే సంతోషాన్ని మరి రైతన్నలను ఆదుకోవడానికి, అదే విధంగా ఇక్కడ మరి వినియోగదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో పండ్లు కొనుగోలు ఇక్కడికి వచ్చేటువంటి మరి ప్రజలు వాళ్లకు నాణ్యమైనటువంటి అందించే విధంగా ఉత్సాహంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా సోదరుడు మరి మధుసూదన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పెద్దలు శ్యామల కిరణ్ గారు, మా సత్యన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు మార్కెట్ కమిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు. మా అక్కలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సుఖ సంతోషాలతో అందరూ పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. రేవంత్ అన్నకు దగ్గర ఉన్న చిత్ర కళాకారుడు నరేష్ అన్న ఒక చిన్న అరుదైనటువంటి నిమిషం. దాని తర్వాత వచ్చినటువంటి అతిథులకు మార్కెట్ కమిటీ వారు నాటకాలు అందజేస్తారు. దయచేసి వారు సెక్రటరీ గారు సిద్ధంగా ఉండాలి. సోదరుడు నరేష్ రెడ్డి గారు తన అభిమానాన్ని అక్షర రూపం దాల్చి మధుసూదన్ రెడ్డి గారికి సమర్పిస్తున్నారు. ఆరాడే రోజు నుండే విద్యార్థి దశ నుండే మీ రాజకీయ పయనం అన్యాయాలకు అక్రమాలకు ఎదురెళ్లే నిప్పుకను, అందుకే మీకు దక్కింది రైతు సింహాసనం. పేద విద్యార్థులకు విద్యార్థి నాయకుడిగా మీ చేయుత, అడ్డగోలు ఫీజు వసూళ్లపై నాడు మీ నిలదీత, మీ సహకారంతో జీవితాన స్థిరపడిన యువత, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి మీరు అందించిన బంగారు భవిత. రేపటిని చూసే రేవంత్ అన్నతో మీ పరిచయం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వెంటే సహచర్యం, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని మీ పోరాటం నేటి యువతకు సదా స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా మొదలైన మీ రాజకీయ ప్రయాణం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నేడు పదవీ ప్రమాణ స్వీకారం. ఇది రైతు బిడ్డగా మీకు దక్కిన అరుదైన అలంకారం. ఇది ఓ సామాన్యుడి అసామాన్య పయనం, కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం. ఇది ఓ సామాన్యుడి అసామాన్య ఘనత, రైతు బిడ్డే రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న చరిత. ఇలాంటి పదవులెన్నో మరెన్నో అలంకరించాలని ఆ మాధవుడి ఆశీస్సులు ఈ మధుసూదనుడిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సోదరుడు నరేష్ రెడ్డి, తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రాహులన్న సైనికుడయ్యి యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న జిల్లా బట్టి సింగమోలే కదలినాడు. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కలేసి అడిగే మొరగాడు. దాడులన్నీ జరిగిన గానీ
ఈ రాష్ట్ర అతిపెద్ద పండ్ల మార్కెట్ గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్కు వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా నాకు దైవ సమానులైన మా మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా మల్లెడ్డి రామరెడ్డి గారికి, మరి అదేవిధంగా మా ఎంపీపీ గారికి, మరియు బుర్రా రేఖా మహేందర్ గారికి, జెడ్పీటీసీ గారికి, మా చంద్రకోడన్న గారికి, కోఆప్షన్ ఎండి గౌస్ గారికి, మరియు మా గ్రామ పెద్దలు గౌరవనీయులు జక్క సంజయ్ రెడ్డి అన్న గారికి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు పేరు పేరున వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి రైతులకు ఇలాంటి అన్యాయం జరగకుండా గత పాలకులు చేసిన మోసాలు మరి మనం చూస్తూనే ఉన్నాం. గడ్డన్నారం అంటే దిల్సుఖ్నగర్లో ఉండే ఈ మార్కెటు వ్యవసాయ పండ్ల మార్కెటు దీన్ని కోయడకు తరలించడం జరిగింది గత పాలకులు. మరి ఆ రోజు తాత్కాలికంగా బట్టగుడ్డలతో కట్టిన షెడ్లు ఉండే. ఆ రోజు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు మరియు ఇక్కడ స్థానిక నాయకులు అందరూ మరి అక్కడికి వెళ్ళి ఆ రైతులకు ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అక్కడ ధర్నా చేసి ఈ రైతులకు న్యాయం జరగాలి, ఈ ట్రేడర్స్కి న్యాయం జరగాలి, ఈ కమిషన్దారుకు న్యాయం జరగాలని పోరాడడం జరిగింది. మరి గత పాలకులు ఈ లాజిస్టిక్ పార్కు కేటీఆర్ గారి బినామీ అయిన ఈ లాజిస్టిక్ పార్క్ అతను 73 లక్షల రూపాయలు, అక్షరాల 73 లక్షల రూపాయలు రెంట్ కట్టడం జరుగుతుంది ప్రతి నెల. ఇప్పటికే దాదాపు 20 కోట్ల రూపాయలు రెంట్కే పోయినాయి. కానీ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఏమీ అభివృద్ధి చెందలేదు. రైతులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వస్తే రవాణా సౌకర్యం లేదు, ఒక బాత్రూమ్ టాయిలెట్స్ లేవు. మరి ఎన్నో విధాలుగా రైతులకే మనం ఎంతో ఆసరాగా ఉండి రైతులు ఉంటేనే మనం రాజ్యం ఉంటుంది, మనందరం రైతు చల్లగా ఉంటేనే మనందరం బాగుంటామని తెలియపరుస్తున్నాను. మరి మా ఆయంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా ఆయంలో మంచి మార్కెట్ ఏర్పాటు చేస్తామని గంట పదంగా తెలియడం జరుగుతుంది. ఈ అవకాశం పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వకం ధన్యవాదాలు. భాస్కర్ భాయ్, అరే జర నవ్వుతూ చూడే మనవుతో ఇదే మన పేపర్ వచ్చేది. ఓకే రైట్. వారిని नीचे नीचे यादगिरी नीचे సంవత్సరాలుగా ఈ మార్కెట్ అభివృద్ధికి నోచుకోలేదు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి టీఆర్ఎస్ ప్రభుత్వం షిఫ్ట్ చేసి రైతుల్ని కానీ ఏజెంట్లను కానీ తీవ్రంగా అనేక ఇబ్బందులు గురి చేస్తూ అనేక మోసాలకు గురించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలుగా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమమే రైతు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ విధంగా కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్, ఈ విధంగా రైతుకు భరోసా ఇచ్చే విధంగా గడ్డన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సరికొత్త ప్రణాళికలతో ముందుకు పోతాం. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ సోదరుల సహకారంతో మరింత ముందుకు పోయి ఈ మార్కెట్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్గా తీర్చిదిద్దడానికి భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పొద్దున మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే గడ్డన్నారం వ్యవసాయ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఇది ఈ మార్కెట్లో ఇప్పటికీ దాదాపు 314 కోట్లు నిధులు వివిధ మార్కెట్లకి సేకరించి
మార్కెట్ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరిన్ని నిధులతో పరీక్ష నిధులతో కలిసి రైతులకు భద్రత లేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో రైతుకు భరోసానిచ్చే విధంగా రైతాంగ సంక్షేమానికి మార్కెట్ పలకు రైతు బిడ్డగా రైతు సంక్షేమం తెలిసినటువంటి వ్యక్తిగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఏది ఏమైనా సరే భవిష్యత్తులో రైతు ఇక్కడ ఉన్న ఏజెంట్ కూడా ఇబ్బంది పడకుండా రైతులు ఎక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి పనులకు దిగుమతి చేస్తూ ఉన్నారు. ఈ మార్కెట్తో పాటు మన ఎన్టీఆర్ వ్యవసాయ కూరగాయల మార్కెట్ కానీ 2 రైతు బజార్లు కానీ వేరే కబీలా మార్కెట్ కానీ ఈ అన్ని మార్కెట్ సమీకృత మార్కెట్గా మంచి మోడల్ మార్కెట్ తీర్చిన ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మార్కెట్కి అండగా ఉంటుంది. ప్రభుత్వం కూడా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారి నేతృత్వంలో మంచి మార్కెట్ కట్టడానికి మరింత ముందుకెళ్తామని చెప్పేసి మీడియా సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాం.